పెళ్లైన తర్వాత మహిళ తల్లి కాబోతోందంటే ఆ ఆనందమే వేరు. తల్లి కాబోతోందని తెలిసినప్పటి నుంచి వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందటం చాలా సహజం. అయితే పరీక్షించిన వైద్యులే ఆమె కడుపులో ఎంతమంది పిల్లలున్నారో, వారి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తుంటారు. అయితే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఒక్కోసారైతే 5 పిల్లలు కూడా ఓ తల్లి కడుపులో పెరుగుతుంటారు. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ మహిళ స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యులు షాక్ అయ్యారు. బుల్దానా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ కొన్ని నెలల క్రితమే గర్భం దాల్చింది. అప్పట్నుంచి చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతి నెల వైద్యుల వద్దకు వెళుతోంది. తన కడుపులో ఉన్న బిడ్డతో ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎప్పటిలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లిన ఈ మహిళకు అక్కడి వైద్యులు ఓ షాకింగ్ వార్త చెప్పారు. కడుపులో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ప్రస్తుతం ఈ గర్భిణికి 9 నెలలు కావడం, గతంలో చేసిన ఏ ఒక్క స్కానింగ్లోనూ ఈ విషయం బయటకు రాలేదని ఆమెకు నెలనెలా పరీక్షిస్తున్న గైనకాలజిస్ట్ వెల్లడించారు. కానీ నెలలు నిండిన తర్వాత సోనోగ్రఫీ స్కానింగ్లో ఈ విషయం బయటపడిందని తెలిపారు. స్కానింగ్ ఫోటోలు చూసిన తర్వాత తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని, పరీక్షించి చూస్తే తప్ప అసలు విషయం అర్థం కాలేదని పేర్కొన్నారు. ఆ ఫోటోలను మరో 2 గైనకాలజిస్టులకు పంపి వారి సూచనలు కూడా తీసుకున్నట్లు వివరించారు. అయితే గర్భస్థ శిశువు కడుపులో పిండం ఉన్న మాట వాస్తవమే అయినా అది పెద్దగా అభివృద్ధి చెందలేదని వైద్యులు తెలిపారు. మహిళ కడుపులో ఉన్న బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని, ఆమెకు సహజ కాన్పు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. అయితే బిడ్డ పుట్టిన వెంటనే ఆ శిశువుకు ప్రత్యేక సంరక్షణ అవసరమని తెలిపారు. ఇలా గర్భస్థ శిశువు కడుపులో పిండం ఉండడాన్ని ఫీటస్ ఇన్ ఫీటూగా పిలుస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. కవలలు ఏర్పడే క్రమంలో పలు సమస్యలు ఏర్పడి ఇలాంటి ఘటనలు జరుగుతాయని స్పష్టం చేశారు.